రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఎస్సీ వర్గీకరణ జీవో రిలీజ్ చేసింది సర్కార్. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో విడుదల చేసింది. తొలి కాపీని సీఎం రేవంత్కు అందజేసింది కేబినెట్ సబ్ కమిటీ. 56 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజన చేస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రూప్ ఏలో ఉన్నవారికి 1% రిజర్వేషన్, గ్రూప్ బిలో ఉన్నవారికి 9%, గ్రూప్ సిలో 5% రిజర్వేషన్లు ఇస్తూ నిర్ణయం తీసుకుంది సర్కార్. ఇక ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇకపై విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నట్టు చెప్పారు మంత్రి దామోదర్ రాజనరసింహ. ఈ ఎస్సీ కేటగిరైజేషన్ విషయం ఆల్ పార్టీస్ had always supported in the assembly and outside, బట్ ఎవరు కూడా దీన్ని ముందుకు తీసుకుపోలే. సుప్రీంకోర్టు ఆదేశాలు ఎస్సీ కేటగిరైజేషన్ విషయం రాష్ట్రాలకి అధికారాలు ఇస్తూ ఈ ఎస్సీ కేటగిరైజేషన్ విషయంలో ముందుకు పోయే విధంగా సబ్ క్లాసిఫికేషన్ అనే పదం వాడడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన 2-3 గంటల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేమందరం కూడా మా హర్షం శాసన సభల్లో ప్రకటించి we will go forward as per Supreme Court judgment and directions అని తెలంగాణలో దళితులందరికీ స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. 59 ఉపకులాల్లో ఇంటర్సే బ్యాక్వర్డ్నెస్, ఎవరు ఎక్కువ బ్యాక్వర్డు, ఎవరు కొద్దిగా తక్కువ బ్యాక్వర్డు అనే విషయాన్ని పరిశీలించడానికి, ఏ విధంగా ఈ కేటగరైజేషన్ చేయాలి అనే దానికి మేము పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కంటే ఒక న్యాయ వ్యవస్థకి ఈ పని అప్పజెప్పాలనే ఉద్దేశంతో జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారిని 1 మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్గా ప్రభుత్వం నియమించింది. వారు సుమారు 8,000 పై చిలుకు రిప్రజెంటేషన్స్ తీసుకొని అవన్నీ స్టడీ చేసి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వారికి కావాల్సిన డేటా, అంటే ఇప్పటి వరకు ఎస్సీస్లో, ఎస్సీ సబ్ క్యాస్ట్లో, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఏం ఫిగర్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్లో ఏం ఫిగర్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇప్పటి వరకు ఎవరు లబ్ధి పొందుతున్నారు, మొత్తం మరి ఒక వాల్యూమినస్ డేటా వారికి అప్పచెప్తే అది వారు పూర్తిగా పరిశీలించి 3 కేటగిరీస్గా విభజించాలని వారు రికమెండ్ చేశారు. గ్రూప్ 1 కింద కొన్ని ఉపకులాలు, గ్రూప్ 2 కింద కొన్ని ఉపకులాలు, గ్రూప్ 3 కింద కొన్ని ఉపకులాలు. ఏ గ్రూప్కి ఈ 15%లో ఎంత ఇవ్వాలనేది కూడా వారి నిర్ణయం మేరకు ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1కి 1%, గ్రూప్ 2కి 9%, గ్రూప్ 3కి 5% అని పూర్తిగా వారి రికమెండేషన్ మేరకు మరి మా క్యాబినెట్ సబ్ కమిటీ క్యాబినెట్కి మరి రికమెండ్ చేయడం జరిగింది. క్యాబినెట్ దాన్ని ఆమోదించింది. దాని ద్వారా శాసనసభలో మేము ఒక చట్టం తీసుకొచ్చి ప్రవేశించినాం. శాసనసభలో ఆ చట్టం పాస్ అయింది. ద బిల్ బికేమ్ అన్ యాక్ట్. ఆ యాక్ట్ని రాష్ట్ర గవర్నర్ గారు ఆమోదించారని చెప్పి కూడా ఈ శుభవార్త మీకు తెలియజేస్తున్నాను.